వీటిల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మలక్పేటలో జరిగిన సిపిఐ నేత చందు నాయక్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ హత్య కేసులో ట్విస్టులు నెలకొంటున్నాయి. పాత కక్షలే కారణం అనుకున్న పోలీసులు భూ వివాదాలతో పాటు వివాహేతర సంబంధం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అటు చందు నాయక్ పై మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. చందు నాయక్ బాడీలో 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకోగా స్పాట్ లో మరో 3 బుల్లెట్లను గుర్తించారు. అటు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ హత్యకు కుంట్లూరులోని భూ తగాదాలే కారణమని పోలీసులు భావించారు. అయితే మరేదైనా కారణం ఉందా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, నిన్న జరిగిన ఈ హత్య కేసుకు సంబంధించి అంటే ఇప్పుడు భూ తగాదాలే కాకుండా మరొక కోణం కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు వెల్లడిస్తున్న వివరాలేంటి? హరీష, సిపిఐ నేత చందు నాయక్ హత్యకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో కేవలం భూ వివాదాలే కాకుండా కూడా ఒక వివాహేతర సంబంధం కూడా ఈయన హత్యకు దారితీసినట్టుగా మలక్పేట పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 3 నిందితులను కూడా మలక్పేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న హత్య తర్వాత హత్యకు ముందు వినియోగించిన బ్రౌన్ కలర్ స్విఫ్ట్ కార్ ను కూడా ఇప్పటికే మలక్పేట పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ప్రధాన నిందితులు రాజేష్ తో పాటు సుధాకర్ ప్రస్తుత పరారులో ఉన్నట్టు తెలిసింది. ఇక వీరికి సహకరించిన యాదగిరి, మున్నా బాషాలతో పాటు రాయుడు అనే మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తూ ముందుగా కుంట్లూరులోని ప్రభుత్వ స్థలానికి సంబంధించి గుడిసెలు వేయడంలో ఇటు చందు నాయక్ తో పాటు ఇప్పుడు హత్య చేసిన సుధాకర్, రాజేష్ మధ్య కూడా వివాదం కొనసాగినట్టుగా ముందుగా పోలీసులు భావించారు. కానీ పోలీసుల దర్యాప్తులో కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుతున్నట్టు తెలిసింది. కేవలం భూ వివాదాలే కాకుండా వివాహేతర సంబంధం కూడా చందు నాయకును అత్యంత దారుణంగా ఆత్మహత్యేందుకు ఒక కారణమైనట్టుగా పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు 4 అనుమానితులని విచారిస్తున్నారు. కాశీసీజర్ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా 10 బృందాలను ఏర్పాటు చేసి ఇప్పటికే గాలింపులు చేస్తున్నారు. హత్య అనంతరం కూడా వీరు చౌటుపల్ వచ్చి పారిపోయినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించిన పోలీసులు హైదరాబాద్ రాచకొండ పోలీసుల సహకారంతో ఇది చందు నాయక్ సంబంధించిన హత్యకి కారకులైన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలతో ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. ప్రధానంగా కారును సీజ్ చేయడం జరిగింది. కారుతో పాటు మొన్న బాధ్యతతో పాటు మరొక 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెప్పాల్సింది. కాబట్టి రైట్, థ్యాంక్ యూ కిరణ్.